ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంట్ అనెక్స్ బిల్డింగ్లో అఖిలపక్షం సమావేశం జరుగుతోంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజుతో పాటు అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్స్ ఈ భేటీకి హాజరయ్యారు. లోక్సభలో వైఎస్ఆర్సీపీ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి హాజరయ్యారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేసింది. అలాగే ఏపీకి జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తోంది వైఎస్ఆర్సీపీ. మరోపక్క ఇక అన్ని అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నామని, సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని విపక్షాలకు విజ్ఞప్తి చేస్తోంది మోదీ సర్కార్. ఇక పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో 10 కీలక బిల్లులు ప్రవేశపెట్టనుంది కేంద్రం. ఎస్ఐఆర్, ఢిల్లీ వాయు కాలుష్యంపై కేంద్రాన్ని నిలదీసేందుకు ఇండియా కూటమి పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ముఖ్యంగా 10 కీలక బిల్లులు ప్రవేశపెట్టబోతోంది కేంద్రం. దీనిపై తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం కూడా ఉంది. మరోపక్క ఎస్ఐఆర్, ఢిల్లీ వాయు కాలుష్యంపై కూడా కేంద్రాన్ని నిలదీయాలని ఇటు విపక్షాలు ఆందోళన చేపట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇంకా వేటిపై అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది? మీ దగ్గర ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? పార్లమెంటు శీతాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. డిసెంబర్ 1 నుంచి 15 వరకు 19 వరకు ఈ సమావేశాలు కొనసాగబోతున్నాయి. సో ఆ నేపథ్యంలో సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కొద్దిసేపటి కిందటి ఈ సమావేశం ప్రారంభమైంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో ఈ సమావేశం జరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభ పక్ష నేత పివి మిథున్ రెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని ఆయన ఈ సమావేశంలో డిమాండ్ చేస్తున్నారు. వాటితో పాటు ప్రధానంగా రాష్ట్రానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గత 6 నెలల నుంచి లేబర్ కాంపోనెంట్ నిధులన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి. సో ఈ అంశాలను ప్రధానంగా ఈ సమావేశంలో ప్రస్తావిస్తున్నారు. సో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం పైన ఖచ్చితంగా సభలో చర్చ జరగాలని ఆయన ఈ సమావేశంలో గలమెత్తుతున్నటువంటి పరిస్థితి. వీటితో పాటు దేశవ్యాప్తంగా కనుక సమస్యలు చూస్తే ప్రధానంగా ఎస్ఐఆర్ కి సంబంధించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ను 12 రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతుంది. దీన్ని వెస్ట్ బెంగాల్లోనూ అలాగే తమిళనాడులో కూడా చేపడుతున్నటువంటి నేపథ్యంలో ఆ 2 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. సో అదే అంశాన్ని తృణమూల్ కాంగ్రెస్, డిఎంకే ఇక్కడ ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా చాలా మంది అర్హులు ఓటు హక్కు కోల్పోతున్నారని వాళ్ళు వాదిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశంపై పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో డిబేట్ జరపాలని పట్టుబట్టబోతున్నారు. అలాగే దేశ రాజధానిలో తీవ్రంగా వాయు కాలుష్యం మారింది. సో ఆ నేపథ్యంలో ఈ ప్రజల ప్రాణాలన్నీ కూడా గాల్లో దీపంగా మారినటువంటి నేపథ్యంలో ఈ అంశంపైన చర్చించి వాయు కాలుష్య నివారణకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ అలాగే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు. దీనిపైన కూడా చర్చ జరపాలని కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టబోతోంది. ప్రధానంగా ఇటు కేంద్ర ప్రభుత్వం మాత్రం వందే మాతర గేయానికి 150 ఏళ్లు పూర్తయినటువంటి నేపథ్యంలో ఉభయ సభల్లో దీనిపైన చర్చ జరపాలని భావిస్తోంది. సో ఆ దిశగా వందే మాతర గేయం పైన చర్చ జరిగేటువంటి అవకాశాలు మనకు కనబడుతున్నాయి. వీటితో పాటు 10 కీలక బిల్లులను ఈసారి పార్లమెంటు ముందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొని వస్తోంది. అందులో ప్రధానంగా హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ బిల్లు తీసుకురాబోతుంది. సో ఉన్నత విద్యకు సంబంధించి దేశవ్యాప్తంగా పుట్టగొడుగులాగా ప్రైవేట్ యూనివర్సిటీలు పుట్టుకొస్తున్నాయి. సో ఆ నేపథ్యంలో వాటి ప్రమాణాలు, వాటికి సంబంధించినటువంటి ర్యాంకింగ్స్ వీటన్నిటిని కూడా రెగ్యులేట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ బిల్లు తీసుకురాబోతుంది. సో ఫీజులు కానీ అలాగే విద్యార్థులకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఒక సమగ్రంగా రెగ్యులేట్ చేసేందుకు హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ బిల్లును ఈ పార్లమెంట్ సమావేశంలో ప్రవేశపెట్టబోతున్నారు. తద్వారా ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొచ్చి విద్యార్థులపై ఫీజుల భారం మోపుతున్నటువంటి ప్రైవేట్ యూనివర్సిటీలు కానీ కాలేజీలకు మూకుతాడు వేసి రెగ్యులేట్ చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేయబోతుంది. వాటితో పాటు ఆటామిక్ ఎనర్జీకి సంబంధించినటువంటి ఒక బిల్లును కూడా కొత్త తీసుకురాబోతుంది. సో ఆటామిక్ ఎనర్జీ రంగంలోకి ప్రైవేట్ ప్లేయర్స్ ను కూడా ఆహ్వానించబోతుంది. సో ఇలా అనేక కీలక బిల్లులను కూడా ఈసారి పార్లమెంటు సమావేశాల్లో రాబోతున్నాయి. సో ఆ నేపథ్యంలో ఈ సమావేశాలన్నీ కూడా సజావుగా జరిగేందుకు అవసరమైనటువంటి సహాయ సహకారాలను అందించాలని అన్ని రాజకీయ పార్టీలను విజ్ఞప్తి చేస్తున్నాయి. సో మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు మాత్రం ఖచ్చితంగా ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అనేక మంది కార్మికులందరూ కూడా పోరాటం చేస్తున్నారు. సో వారికి సంఘీభావం తెలుపుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంశాన్ని పార్లమెంటు సమావేశాల్లో గలమెత్తబోతోంది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.